వెల్కమ్ టు పాయింట్ డీకోడెడ్. నిజంగానే మాకు న్యాయం జరగాలని చెప్పి ఎవరైనా కోరడం అన్నది కామన్గా జరిగే అంశం. కానీ ఆ న్యాయం దొరకట్లేదని పోరాటం చేయడం అన్నది కూడా చూస్తూ ఉంటాం. కానీ అది సంవత్సరమో 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంటుంది. ఎందుకంటే చనిపోయిన వ్యక్తిని దాదాపుగా 10 ఏళ్ల తర్వాత మర్చిపోతుంటారు అన్నది సాధారణంగా మాట్లాడుకుంటుంటాం. కానీ దశాబ్దాలుగా వాళ్ళ పిల్లలకు జరిగిన అన్యాయాన్ని, ఆ అన్యాయం చేసిన వ్యక్తులను శిక్షించాలంటూ న్యాయస్థానాల్లోనూ ప్రజాక్షేత్రంలోనూ పోరాడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి ఒక 2 కేసుల గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. దీనికి కారణాలు కూడా లేకపోలేదు, ఎందుకంటే ఆ రెండిట్లోనూ కొన్ని సారూప్యతలు ఉన్నాయి. ఆ సారూప్యతల్ని కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కీలకంగా మనం మాట్లాడేది నిన్న ఏదైతే సుప్రీంకోర్టులో ఒక తీర్పు వచ్చింది. ఆ తీర్పు ప్రకారము నటి ప్రత్యూష 2002లో అత్యాచారం చేసి హత్య చేయబడ్డది అన్న ఆరోపణలతో ప్రారంభమైన ఆ కేసు ఆ తర్వాత అత్యాచారం కాదు, అది కేవలం ఆత్మహత్యకు పురుగొల్పిన ఇష్యూగా దాన్ని మార్చి అందులో ప్రధాన నిందితుడిగా ఉన్న సిద్ధార్థ్ రెడ్డికి ఏదైతే జైలు శిక్ష పడిందో ఆ జైలు శిక్షను కంటిన్యూ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు నిన్న తీర్పు ఇచ్చింది. ఆ నేపథ్యంలో ఆ తీర్పు కాపీలో ఉన్న చాలా అంశాల గురించి మనం మాట్లాడాల్సింది. దానికన్నా ముందు ఒక్క అంశాన్ని ఖచ్చితంగా ఇక్కడ మనం డిస్కస్ చేయాలి. అదేంటంటే మన వాళ్ళకు వస్తే కష్టం, మన పిల్లలకు వస్తే అది నరకం అంటుంటారు చూసారా. అలాంటి నరకాన్ని చవి చూసిన 2 అమాయక పిల్లలకు సంబంధించిన, మహిళలకు సంబంధించిన ఇష్యూని ఇవాళ మనం తీసుకోబోతున్నాం. ఈ 2 అంశాల్లోనూ కొన్ని సారూప్యతలు ఉన్నాయనే విధంగా మనం మాట్లాడే క్రమంలో వాళ్ళ తల్లిదండ్రులు చేసిన న్యాయ పోరాటానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఈ 2 సంచలన కేసులు, ఇలాంటి మరెన్నో కేసులు కూడా ఉన్నాయి. ఆ కేసుల గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. కానీ అదే సందర్భంలో ఈ 2 కేసులు మాత్రం ఎందుకు ప్రత్యేకమన్న దానికి నేను కారణాలు చెప్తాను. ఆయేషా మీరా హత్య కేసు ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. 2007లో జరిగింది. ఒక అమ్మాయిని అతి కిరాతకంగా చంపిన తర్వాత ఆ కేసులో ప్రధాన ముద్దాయిగా సత్యం అనే ఒక అబ్బాయిని దోషిగా తేలుస్తూ అప్పట్లో యావజ్జీవ కారాగార శిక్ష వేశారు. ఆ తర్వాత హైకోర్టుకు వెళ్తే అతనే నిందితుడు అని చెప్పడానికి అవసరమైన ఆధారాలు లేవని చెప్పి ఆ కేసును కొట్టేసి ఆ తర్వాత నిర్దోషిగా విడుదల చేసి ₹1,00,000 నష్టపరిహారం ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. అది జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో. అప్పుడు ఆయన క్యాబినెట్లో మినిస్టర్గా ఉన్న ఒక వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులే ఆ ఘటనకు కారణమంటూ తన తల్లి చాలా సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నది. మరొకసారి సిబిఐ వచ్చిన నేపథ్యంలో ఆ ఘటన ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న అంశాలు 2. ఒకటి నటి ప్రత్యూషకు సంబంధించిన కేసు. తను అతి తక్కువ వయసులోనే, అతి పిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొని చేసిన అమ్మాయి ఒకరైతే, మరొకరు సుగాలి ప్రీతి. ఈ పేరు తెలియని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేరు అంటే మాత్రం ఖచ్చితంగా మనము చెప్పాల్సింది. ఎవరు తెలియని వాళ్ళు లేకపోవచ్చు. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇది 2 ప్రభుత్వ హయాంలోనూ కొనసాగిన ఒక ఘటన. అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ కేసు గురించి మాట్లాడిన తర్వాత అది మరింత సంచలనంగా మారింది. ఆయన దీని గురించి మాట్లాడిన తర్వాతనే దాని గురించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా చర్చ జరిగిందన్నది పవన్ కళ్యాణ్ చెబుతూ ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ ఇష్యూ గురించి మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అప్పుడు సీఎంగా ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులకి రావాల్సిన ఏదైతే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఇలాంటి కేసుల్లో వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు అనేది మనకు తెలుసు. కానీ వీటికన్నా ముందు ఈ రెండిట్లోనూ సారూప్యతల గురించి మాట్లాడాలి. దానికి సంబంధించి మొదటగా నటి ప్రత్యూష కేసు సంబంధించి చూస్తే తను ఒక అబ్బాయిలో ప్రేమలో ఉంది. వాళ్ళిద్దరూ కలిసి విషం తీసుకున్నారు. అందులో ప్రత్యూష చనిపోయింది, సిద్ధార్థ్ రెడ్డి బతికిపోయారు. అయితే అత్యాచారం చేసి హత్య చేశారంటూ తన తల్లి ఆరోపించింది. దాని గురించి పోరాటం చేసింది. అయితే సిద్ధార్థ్ రెడ్డి మొదటి నుంచి చెప్తున్నారు, ఇది ఆత్మహత్యకు ప్రయత్నం చేశాం మేమిద్దరము, ఇంట్లో వాళ్ళు మా పెళ్లికి ఒప్పుకోరనే అనుమానంతో, అందులో ముఖ్యంగా ఆ అమ్మాయి సినీ స్టార్ కావడం వల్ల, సినీ ఇండస్ట్రీలో మీద ఉన్న ఒక నెగిటివ్ ఒపీనియన్ వల్ల మా పెళ్ళి అవ్వదేమో అన్న భయంతోనే మేము ఆత్మహత్యకు ప్రయత్నించినాము. దురదృష్టవశాత్తు ఆ అమ్మాయి చనిపోయింది, నేను బతికాను అనే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సరే, అది జరిగిందా లేదా అన్నది ఒకటి. 2వ అంశము సుగాలి ప్రీతికి సంబంధించిన 15 ఏళ్ల పాపని, ముక్కు పచ్చలారని పాపని అతి ఘోరంగా అత్యాచారం చేసి హత్య చేశారు. ఆ హత్య చేసింది కూడా ఆ ఏ స్కూల్లో అయితే అమ్మాయి చదువుతోందో అదే స్కూలుకు సంబంధించిన కరస్పాండెంట్ వాళ్ళ పిల్లలు, కుటుంబ సభ్యులు అమ్మాయిని చంపేశారు, దానికి సంబంధించిన ఆధారాలు ఇవిగో అంటూ తన తల్లి ఇప్పటికీ కూడా పోరాటం చేస్తూనే ఉంది. ప్రభుత్వాలు మారాయి, పాలకులు మారారు, అయినా సరే తన పోరాటం మాత్రం మారట్లేదు. 2025లో మరొకసారి సిబిఐ విచారణ జరుగుతుందని చెప్తున్నారు. కానీ దాని మీద నమ్మకం లేని సిచ్యువేషన్లో ఆ కుటుంబ సభ్యులు ఉన్నారన్నది మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో మనం ఆలోచించాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఆ తల్లిదండ్రుల నరకయాతన. వాళ్లకు తెలుసు ఖచ్చితంగా వాళ్ళకి అన్యాయం జరిగిందని, అన్యాయం జరుగుతోందని. ఆ న్యాయం కోసం ఏదైతే కోర్టులకు వెళ్ళినా సరే అక్కడ అయితే
వీళ్ళు బలహీనులు అవుతున్నారు లేదా ఆపోజిట్ వాళ్ళు బలవంతులు అవుతున్నారు. ప్రభుత్వాలు ఒక్కసారి దీంట్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత కేసు మొత్తం దిశనే మార్చేశారు అన్నది ఆ కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణ. ఘటన జరిగిన వెంటనే వచ్చిన పోస్ట్మార్టం రిపోర్ట్లు, ఆ తర్వాత ప్రభుత్వం ఇన్వాల్వ్ అయిన తర్వాత వచ్చిన పోస్ట్మార్టం రిపోర్ట్లు ఎంటైర్లీ డిఫరెంట్గా ఉన్నాయి. దాని కారణంగానే మాకు అన్యాయం జరిగింది అన్నది వాళ్ళు చెప్పకనే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ రెండిట్లోనూ కీలకంగా మనకు కనిపించే అంశము, మొదటిది ప్రత్యూషకి సంబంధించిన కేసు నడిచినప్పుడు 2002 అంటే చంద్రబాబు నాయుడు అప్పుడు అధికారంలో ఉన్నారు. సుగాలి ప్రీతికి సంబంధించిన ఇష్యూని మనం చూసినప్పుడు 2017 అప్పుడు కూడా చంద్రబాబు నాయుడే అధికారంలో ఉన్నారు. ఈ రెండు సందర్భాల్లోనూ కామన్గా మనకు కనిపించే అంశము, ఘటన జరిగిన వెంటనే పోస్ట్మార్టం రిపోర్ట్లో వాళ్లకు సంబంధించి ఆ అమ్మాయిల మీద అత్యాచారం జరిగింది, ఆ తర్వాతే హత్య చేయబడ్డారు అన్నది మొదటగా వినిపించే పోస్ట్మార్టం రిపోర్ట్. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం దీంట్లోకి ఎంటర్ అవుతుందో, ప్రభుత్వం స్పెషల్గా కమిటీలు వేస్తుందో, ఆ కమిటీలు విచారణ చేస్తాయో, ఆ విచారణ చేసిన తర్వాత మాత్రం వాటిలో ఆ కేసుల్లో ఉన్న తీవ్రత మొత్తం తగ్గిపోతుంది. ప్రత్యూష కేసులో కూడా అదే జరిగింది. ఎందుకంటే ఆత్మహత్య జరగడానికన్నా ముందు అత్యాచారం జరిగింది అన్నది మొదటగా వచ్చిన రిపోర్టు. దానికి అనుగుణంగానే అమ్మాయి ఒంటి మీద గాయాలు ఉన్నాయి. అది కేవలం సిద్ధార్థ రెడ్డి మాత్రమే చేసిన అత్యాచారం కాదు, సామూహికంగా అమ్మాయి మీద అత్యాచారం జరిపి ఆ తర్వాత హత్య చేశారు. అందులోంచి బయటపడడం కోసము ఆ అమ్మాయికి పురుగుల మందు తాగించి చంపేయడంతో పాటు కొద్దిగా పురుగుల మందును జస్ట్ తను తీసుకొని దాని ద్వారా బయటపడే ప్రయత్నం చేస్తున్నారన్నది తన తల్లి చేస్తున్న ఆరోపణ. దానికి అనుగుణంగానే ఆమె ఇప్పటివరకు కూడా పోరాటం చేస్తూ వచ్చింది. మొదటగా ఏదైతే పోస్ట్మార్టం రిపోర్ట్ చేసినప్పుడు ఆ అమ్మాయి కడుపులో ఏవైతే మనం చెప్తున్నట్టుగా ఈ ఆనవాళ్లతో పాటు ఆ అమ్మాయి మీద ఒంటి మీద గాయాలు ఉన్నాయన్నది కూడా చెప్తూ వచ్చారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అలాంటిది ఏమీ లేదు. కేవలం ఇద్దరు కలిపి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నారు. ఒకరు చనిపోయారు, ఒకరు బతికిపోయారు. కాబట్టి అతన్ని నిందితుడిగా చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనా అతను ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించడం కానివ్వండి, మరొక వ్యక్తిని ఆత్మహత్యకు పురిగొల్పడం కానివ్వండి నేరమే అంటూ 5 ఏళ్ల పాటు జైలు శిక్షణ విధిస్తూ ట్రయల్ కోర్టు నిర్ణయం ప్రకటిస్తే ఆ తర్వాత హైకోర్టుకు వెళ్ళిన తర్వాత అది 2 సంవత్సరాలకు అలాగే 50,000 రూపాయల జరిమానాకు తగ్గిపోవడం అనేది మనం చూసాం. ఇది ఒక స్టైల్ ఆఫ్ కేసు. ఇక్కడ కీలకమైన పాయింట్, ప్రభుత్వం నియమించిన కమిటీ, 3 సభ్య కమిటీని పెట్టారు. ఇక 2017లో సుగాలి ప్రీతికి సంబంధించిన ఇష్యూలో మనం చూసినప్పుడు 17 ఏళ్ల పాప ఫ్యానుకు ఉరి వేసుకొని చనిపోయింది. అమ్మాయి హాస్పిటల్లో రమ్మని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకు చెబితే వాళ్ళు వెళ్ళి అక్కడ చూస్తే అక్కడ తీసిన ఫోటోలు అమ్మాయి మీద ఉన్న గాయాలకు సంబంధించిన దెబ్బలు, ఆ అమ్మాయి కడుపులో, ఆ అమ్మాయి గర్భాశయంలో అప్పటికి దొరికిన ఆనవాళ్ళు, వాటికి సంబంధించిన ఆధారాలు అవన్నీ కూడా ఆ తల్లి ఇప్పటికీ కూడా తీసుకొని తిరుగుతూనే ఉన్నారు. న్యాయం దొరుకుతుందేమో అని. కట్టమంచ రామలింగారెడ్డి హై స్కూల్కి సంబంధించి ఆ స్కూల్కి సంబంధించిన 3 వ్యక్తులు, ఆ 3 వ్యక్తులు కూడా ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి ఆ తర్వాత బయటకు చెప్తుందేమనే ఉద్దేశంతో హత్య చేశారు అన్నది వాళ్ళ మీద ఉన్న ఆరోపణ. కానీ అప్పుడు కూడా సేమ్ ఒక కమిటీ నియమింపబడుతుంది. ఆ కమిటీ నియమించిన తర్వాత ఏదైతే అత్యాచారం హత్య కేసు కాస్త కేవలం ఆత్మహత్య కేసుగా అది మార్చబడి ఎవరైతే దాంట్లో నిందితులు ఉన్నారో వాళ్ళ 3 కూడా బెయిల్ పైన విడుదల చేసిన పరిస్థితులు మనం చూసాం. ఏం జరుగుతుంది, ఏం జరిగింది? ఉన్నట్టుండి అప్పటిదాకా ఉన్న రిపోర్ట్లు ఎందుకు తారుమారయ్యాయి, ఎందుకు మారిపోయాయి? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు హయాంలో ఈ ఘటనలు ఎందుకు జరిగాయి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇలాంటి ఘటనల గురించి మనం మాట్లాడడానికన్నా ముందు ఇలాంటి సంచలన కేసు, ఆయేషా మీరా హత్య కేసు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగింది. కానీ అది అప్పుడు కూడా ఒక వ్యక్తిని అనవసరంగా ఇరికించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏదేమైనా అతని మీద పూర్తి స్థాయిలో ఆయన మీద చర్యలు తీసుకునే ప్రయత్నం జరిగినప్పుడు వాళ్ళ తల్లి ఇప్పుడు కూడా ఆరోపిస్తోంది అది చేసింది సత్యం కాదు, అప్పుడు అధికారంలో ఉన్న కోనేరు రంగారావు వాళ్ళ మనవడు చేశాడు అన్నది ఆమె ఆరోపిస్తూ వచ్చింది. సో ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఎందుకు ప్రభుత్వాలు ఇలా అలసత్వంగా వ్యవహరిస్తున్నారు, ఈ అలసత్వాన్ని దాటి ఈ కుటుంబ సభ్యులు ఎందుకు పోరాటం చేస్తున్నారు, ఆ పోరాటం చేసే క్రమంలో ఫైనల్గా న్యాయం వాళ్ళకు దక్కలేదు అన్న ఒక నిట్టూర్పు అయితే మనకు అనిపిస్తుంది. ఈ నిట్టూర్పులు ఎప్పటిదాకా ఉంటాయి, ఎప్పటిదాకా ఉండాలి అన్న అంశానికి సంబంధించిన డిస్కషన్ కూడా మనం చేయాల్సిందే. అయితే వాళ్ళకు న్యాయం దొరకలేదు అన్నది మాత్రం ఖచ్చితంగా ఆ తల్లిదండ్రుల కళ్ళల్లోని కన్నీళ్ల సాక్షిగా మనకు అనిపిస్తుంది. మాకు న్యాయం దొరుకుతుందేమో ఎన్ని రోజులు కళ్ళకు కాయలు కట్టేలాగా ఎదురు చూసినా సరే ఫైనల్గా వచ్చిన రిజల్ట్ మాత్రం వాళ్ళు కోరుకున్న రిజల్ట్ కాదు అన్నదైతే మనకు అర్థమవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు హయాంలో గతంలో జరిగిన ఆ 2 ఘటనలు సంచలన కేసులుగా మారడము,
ఒకసారి వాటికి సంబంధించిన కంపారిజన్స్ మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ రెండు మీకు కనిపిస్తున్నాయి సంచలన కేసులుగా వీటిని మనం చూస్తే ప్రత్యక్ష కేసు 2002లో హైదరాబాద్లో జరిగితే సుగాలి ప్రీతి కేసు 2017లో కర్నూలు జిల్లాలో జరుగుతుంది. ఇలా చేస్తే ఆ తర్వాత ప్రత్యక్ష కేసును మొదటగా ఆత్మహత్య కేసుగా నమోదు చేస్తారు, సుగాలి ప్రీతి కేసు కూడా ఆత్మహత్య కేసుగా నమోదు చేస్తారు. ఆ తర్వాత మనం చూస్తే ప్రత్యక్ష కేసులేమో సిద్ధార్థ రెడ్డి అత్యాచారం చేసి హత్య చేశారని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తే సుగాలి ప్రీతి కేసులో కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తులే అత్యాచారం చేసి హత్య చేశారని చెప్పి ఆరోపణ వినిపిస్తుంది. ప్రత్యక్ష కేసులో మరొక అండర్స్టాండింగ్లో సమూహ అత్యాచారం చేసి హత్య చేశారని చెప్పి ఆరోపిస్తుంది తల్లి. సుగాలి ప్రీతి కేసులో జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డి అనే ముగ్గురు కలిపి ఆ అమ్మాయిని అత్యాచారం చేసి ఫ్యాన్కు ఉరివేసి హతమార్చారని చెప్పి తన తల్లి ఆరోపణలు చేస్తుంది. అయితే నేను చెప్పినట్టుగా అత్యాచారం జరిగినట్టుగా మొదటగా పోస్ట్మార్టం రిపోర్టు ప్రత్యక్ష కేసులోను, అత్యాచారం చేసి ఉరివేసినట్టుగా సుగాలి ప్రీతిలో కేసులో కూడా పోస్ట్మార్టం రిపోర్ట్లు ఇదే తరహాలో వస్తాయి. కానీ ప్రత్యేక త్రిసభ్య కమిటీ ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం అంటే అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు 2017లో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రత్యేక విచారణ కమిటీని 2 కేసుల్లోనూ నియమిస్తారు. నియమించిన తర్వాత 2 కేసులకు సంబంధించి 2 కమిటీల నేతృత్వంలో విచారణ అవుతుంది, రిపోర్ట్లు తయారు చేస్తారు. చేసిన తర్వాత ఏం జరుగుతుంది? నేను చెప్పినట్టుగా 2 మారిపోతాయి, పోస్ట్మార్టం రిపోర్ట్ మారిపోతుంది. ప్రత్యక్ష కేసులో అత్యాచారం జరగలేదు, కేవలం ఆమె సూసైడ్ చేసుకుంది అనే విషయం వస్తుంది. సుగాలి ప్రీతి కేసులో ఏమో పోస్ట్మార్టం రిపోర్ట్లో ఉన్న అంశాలతో పూర్తిగా అది విభేదిస్తుంది. ఎందుకంటే ఆ లోపల ఏదైతే కలెక్ట్ చేశారో అది సీమెన్ కాదు అని. ప్రత్యక్ష కేసునేమో ఆత్మహత్యకు పురుగొల్పి ప్రత్యక్ష మృతికి కారణమైనట్టుగా కేసును మారిస్తే ఇక్కడేమో ఆత్మహత్య కేసుగా ఆ కమిటీ రిపోర్ట్ చేసి ఆ కేసును మార్చేస్తుంది. ఇక ఇలా చూస్తే మాత్రం ఎందుకు 2 అంశాల్లోనూ మనకు కనిపిస్తున్న ఆ కమిటీ వచ్చిన తర్వాత మారిపోయిన పరిస్థితి, ఈ రెండింటికి కారణాలు ఏంటి అన్నది అయితే మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆ కమిటీ నియమించిన తర్వాతనే కేసు మలుపు తిరిగింది. ఆ మలుపు ఆ కుటుంబ సభ్యుల కన్నీటికి కారణంగా కనిపించిందని అయితే మనకు అర్థమవుతుంది.